ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలిచాక సొంత పార్టీ నేతలపై ఇటీవల నోరు జారిన సంగతి తెలిసిందే. తన మన చిన్న పెద్ద అన్న భేదం లేకుండా మంత్రులపై మల్లన్న హాట్ కమెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత కొద్ది రోజులు సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం తెలంగాణలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో మాట్లాడిన తీన్మార్ మల్లన్న సీఎం రేవంత్ కు స్పెషల్ రిక్వెస్ట్ పెట్టారు. అదేంటంటే సెక్రటేరియట్ ముందున్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సూచించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ జరుగుతున్న తరుణంలోనే ఈ పేరు మార్పు జరిగితే ఇంకా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఆయన గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్తూపం పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రారంభించలేదని, ఈ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించాలని కోరారు. తెలంగాణ మూలాలను కాపాడే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని, అందులో భాగంగా ఈ అమరవీరుల స్తూపాన్ని ప్రారంభించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం అద్భుతంగా, తెలంగాణ తల్లి పచ్చటి వస్త్రం చూస్తుంటే పంట పొలాల వద్ద గ్రామ దేవతలు గుర్తుకు వస్తున్నారని, తల్లికి ధరింపజేసిన గుండ్లను చూస్తే మా తల్లిని చూసినట్లుగా ఉందన్నారు. మరోవైపు పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ టైంలో అందరూ కూడా జై భీమ్ చిత్రానికి గాను సూర్యకు వస్తుందని అనుకున్నారు. కనీసం జై భీమ్ చిత్రానికి ఒక అవార్డు అయినా వస్తుందనుకున్నారు. కానీ అల్లు అర్జున్, పుష్పకు జాతీయ అవార్డులు వచ్చాయి. సమాజానికి ఏం సందేశం ఇస్తోందని పుష్పకి అవార్డులు ఇచ్చారు. స్మగ్లింగ్ చేసే పాత్రలకు ఆ నటనకు అవార్డు ఇస్తారా అంటూ కొందరు సినీ లవర్స్, జై భీమ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఇక జై భీమ్ కు అవార్డులు రాకపోవడంతో నాని వంటి వారే హర్ట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదాన్ని మళ్లీ తీన్మార్ మల్లన్న రేపాడు. తాజాగా ఆయన ప్రణయ గోదారి అనే సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు. డిసెంబర్ 13న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తీన్మార్ మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.